శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మీకు ధనం కావాలా? ఆ లక్ష్మీదేవి కటాక్షం కావాలా? అయితే ఆదిశంకరాచార్యుల ప్రార్థన వల్ల లక్ష్మీదేవి స్వయంగా ప్రత్యక్షమై బంగారు వర్షం కురిపించిన అద్భుతమైన యథార్థ కథ మీకోసం. ఈ స్తోత్రాన్ని చదివితే మీ ఇంట్లో ఐశ్వర్యం నిండిపోతుందని మీకు తెలుసా? ఈ కథను పూర్తిగా వినండి, చివరలో మీకే అర్థమవుతుంది. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేటి మన కథ 8వ శతాబ్దానికి చెందినది. భారతదేశంలో విద్యాభ్యాసం, ధర్మచింతన నిండిన ఓ కాలం. ఓ చిన్నారి ఆదిశంకరాచార్యులు చిన్న వయసులోనే సంసారాన్ని వదిలి తండ్రి కోరిక మేరకు సన్యాసం తీసుకొని జ్ఞానోదయం పొందారు. గురువు వద్ద విద్య అభ్యసించి దేశమంతా సంచరించేందుకు బయలుదేరారు. ఒకరోజు ఆదిశంకరాచార్యులు కర్ణాటక ప్రాంతంలోని ఓ గ్రామానికి వెళ్లారు. అక్కడ ఓ చిన్నపాటి ఇంటి ముందుకు వచ్చి భిక్ష కోసం తలుపు తట్టారు. ఇంట్లో ఉన్నది ఒక బ్రాహ్మణ గృహిణి. కానీ ఆమె కటిక దారిద్ర్యంలో కూరుకుపోయింది. అన్నం కూడా సరిగా లేదు. కానీ ఆమె మునివర్యుడిని చూసి తన దగ్గర ఉన్న ఒకే ఒక వస్తువు, ఒక ఉసిరికాయ, ఆ పండును భిక్షగా సమర్పించింది. ఆమె భక్తిని చూసి శంకరాచార్యుల గుండె కదిలిపోయింది. అంతటి దారిద్ర్యం ఎందుకు? ఎంతటి పుణ్యవంతురాలు అయినా ఇలా ఎందుకు బ్రతకాలి అని ఆదిశంకరాచార్యులు తన లోపల తానే మంత్రపఠనం మొదలుపెట్టారు. ఆకాశం వైపు చూస్తూ లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ అద్భుతమైన 22 శ్లోకాలతో కూడిన కనకదార స్తోత్రంను ఆలపించారు. ఆ స్తోత్ర ప్రభావం ఏమిటంటే స్వయంగా శ్రీ మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యారు. శ్రీ మహాలక్ష్మీదేవి శంకరాచార్యునితో, శంకర, ఆ కుటుంబానికి సంపదలు ఎందుకు ఇవ్వాలని అనుకుంటున్నావు? గత జన్మలో వారు దానం చేయకపోవడంతో ఈ జన్మలో కటిక దారిద్ర్యాన్ని అనుభవించాలి. అప్పుడు శంకరాచార్యులు, ఓ తల్లి, ఆమె నిస్వార్థంగా తన దగ్గర ఉన్న ఏకైక ఒక పండును, ఆహారాన్ని నాకు ఇచ్చింది. ఇది త్యాగం కాదా? ఈ జన్మలో చేసిన పుణ్యం తక్షణ ఫలితాన్ని ఇవ్వదా తల్లి అని అడిగాడు. అప్పుడు మహాలక్ష్మి, శంకర, నీ వాక్కు నిజమే. నీ భక్తి, ఆమె కరుణ వల్ల నేను నా శాపాన్ని మార్చాలి. అలా మహాలక్ష్మి కృపతో ఆ ఇంట్లో బంగారు వర్షం కురిసింది. ఆ బ్రాహ్మణ కుటుంబం ధనికులయ్యారు. ఈ సంఘటన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇప్పటికీ ఈ కనకదార స్తోత్రాన్ని పారాయణం చేస్తే మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. ధనం, ఐశ్వర్యం పొందాలనుకునేవారు, వ్యాపారం లేదా ఉద్యోగాలలో ఎదగాలనుకునేవారు, కుటుంబ శ్రేయస్సు కోరుకునేవారు, పూర్వజన్మ పాపాల పరిహారం కోరేవారు, వివాహ దోష నివారణ కోరేవారు ఈ స్తోత్రాన్ని నిత్యం పఠిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా లభిస్తుంది. అంతటి మహిమగల స్తోత్రాన్ని నిత్యం వినండి లేక చదవండి. మీ జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా, ధనం రావాలన్నా కనకదార స్తోత్రం మహిమ ఏమిటో తెలుసుకోండి. ఈ అద్భుతమైన కథను మీతో పాటు ఇతరులకు కూడా షేర్ చేయండి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.